अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। टीपीसीसी के कारगुजार सदर जग्गारेड्डी ने कंडी गांव के बाशिंदों से मुलाकात की, जो संगारेड्डी मदीना गुड़ा कौमी शहरा की तोसी की वजह से अपने मकानात और ज़मीन खो रहे। ये मसला रियासती हुकूमत के दायरे इख्तियार में नहीं, अगर ऐसा है तो वज़ीर आला से बात करनी चाहिए। उन्होंने कहा कि ये वज़ीर आज़म, मरकज़ी वज़रा और मेंबरान पार्लियामेंट के दायरे कार में है। जब से आप मेरे पास आए हैं, मैं नेशनल हाईवे के एहलकारों को आपके पास लाया हूँ। लैंड एक्ट 1956 में आया, इससे पहले भी यहाँ मकानात और ज़मीनें थी। वो 100 साल पहले से कंडी गाँव में सड़क के दोनों तरफ एक पोजीशन में है। जग्गारेड्डी ने नेशनल हाईवे के हुकाम को मशवरा दिया कि उन्हें अच्छा मुआवजा दिया जाए। బిఫోర్ యాక్ట్ రాకముందున్న భూములు వీళ్ళందరూ ఇక్కడ దాని ఓనర్స్ వీళ్ళందరూ వందేళ్ళుగా యాక్ట్లో ఏముంది ఎమాల్సి చెప్పండి, ఎన్నేళ్ళు ఉంటే హక్కుదారుడు అయితే చెప్పండి. అసైన్మెంట్ వదిలేను మరి ఇది ఎన్నేళ్ళు ఉంది తెలుసా? వీళ్ళు ఇక్కడ 100 ఏళ్ళు ఉన్నారు. ఇక్కడ కాదు సార్, మేము 70 ఏళ్ళు మేము మాది కూడా కంప్లీట్ ఫీట్ కూడా నాకు అది వద్దుగా. నా పాయింట్ రికార్డ్ చేసుకోవాలి. 56 తర్వాత యాక్ట్ వచ్చింది. బిఫోర్ 56 కంటే ముందే వీళ్ళందరూ ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని కూర్చొని వేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, పొజిషన్లు ఉన్నారు. ఇదంతా అడిగి ఉండే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. యాక్ట్ కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళకు నష్టపరిహారం పొరమించి పెట్టింది. రోడ్ వైడింగ్ లా ఇంతమంది కూడా ఇవ్వకుండా తీయాల్సిందే. నాసుడు లీడర్ ఉంటే స్వచ్ఛందంగా తీసుకోవాలి. నేను కొట్లాడుతుంది తేడా కంటే. నేనెందుకు కొట్లాడా, నేనెందుకు కొట్లాడా అంటే, అరే నువ్వే లీడర్ ఉన్నావు, నువ్వే కొట్లాడి తింటా రాదు ఆడంటాడు. అన్నాడు ఎవడో అంటాడు కదా. నువ్వు అడగవచ్చు. ఎక్కడి దాకా అడగాలి? నీకు నీకు జాగా పోతుంది, ఏమి పోతే ఏంది కావాలి ఆ దాని మీద మాట్లాడుతుంది. మీరు కూడా పేపర్ మీద ఎక్కేయండి సార్. ప్రతి వీళ్ళ డిస్కస్ ఇక్కడ క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు మూమెంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఎంఆర్ఓ ఉన్నాడు, కలెక్టర్ గారికి ఆయన రిపోర్ట్ ఇచ్చుకుంటారు, ఆర్డీఓ చెప్తారు, వాళ్ళు ఇచ్చుకుంటారు. దాని మీద ఫస్ట్ మీద ఒడగొట్టారు. మీరు అయినాక వాళ్ళ జోలికి వస్తారు.